నిజంగా ఈ పొందాలనుకున్నా చిన్న పూలతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసి కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకున్నాక ఇమేజ్ లేట్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి నేను చెప్తా. సారీ టెస్ట్ లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇమేజ్ లేయర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మీ ఇమేజ్ అయితే యాడ్ అయ్యింది కదా. సో మీ ఇమేజ్ కూడా ఇంటర్ఫరెన్స్ అయితే యాడ్ చేసుకున్నాక ఇంతే వస్తుంది. ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇంకో లేయర్పై కూడా ఒక గోల్ ఇమేజ్ అయినా అయితే యాడ్ చేసుకొని ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి 2 ఫింగర్స్ అయితే ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇంకొంచెం పక్కకి స్క్రోల్ చేసి పైకి స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, వాటిని రివర్స్లో అయితే చేంజ్ చేసి చూస్తున్నా. మీకు ఎలా చేంజ్ చేసి ఎడిట్ చేసుకోవాలో చెప్తున్నా. మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళినాక ఇంకో ఇమేజ్ లేప ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక అడ్జస్ట్ అయితే చేసుకుని ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అన్నీ అయితే మీ ఇమేజెస్ అయితే ప్లేస్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు మీకు. సో ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.